సికింద్రాబాద్లోని ఓయూ పీజీ లేడీస్ హాస్టల్ దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పీజీ హాస్టల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఇద్దరు అగంతకులు చొరబడ్డారు. ఆ ఇద్దరు అగంతకులు బాత్రూమ్ కిటికీని పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. విద్యార్థులపై దాడికి ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన విద్యార్థినులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో ఒకరిని పట్టుకోగలిగారు, మరొకరు పారిపోయాడు. పోలీసులకు అప్పగించారు. ఆ అగంతకుడికి దేహశుద్ధి చేసి విద్యార్థులు వాడిని పోలీసులకు అప్పగించారు. దుండగుడిని పోలీస్ స్టేషన్కు తరలిస్తూ ఉండగా విద్యార్థులు అడ్డుకున్నారు. తమకు రక్షణ లేదు అంటూ రోడ్డెక్కారు విద్యార్థులు. తమకు సెక్యూరిటీని కల్పించాలని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్నారు. వీసీ వచ్చి హామీ ఇస్తేనే కానీ కదిలేది లేదు అంటూ ధర్నా చేస్తున్నారు. విద్యార్థినుల ఆందోళనలతో హాస్టల్ దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరింత సమాచారం హాస్టల్ దగ్గర నుంచి మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఏంటి హాస్టల్ దగ్గర పరిస్థితి? ఎందుకు అక్కడ సీసీ కెమెరా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు? సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇద్దరు ఆగంతులు అర్ధరాత్రి వేళ ఆడవాళ్ళపై దాడికి దిగారు. అదేవిధంగా బాత్రూమ్ డోర్లని విరగ్గొట్టి వాళ్ళ మీద దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు, అసలు సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేవు, మాకు భద్రతా విషయంలో చాలా భయంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏం జరిగింది చెప్పండి. లేదండి, 12 గంటలకి మాకు ఏదో అలజడి లేగింది, ఏదో సౌండ్స్ వచ్చాయి. బాత్రూంలో ఒక అమ్మాయి ఉన్నది. అయితే సడన్ గా వెంటిలేటర్స్ ఉంటాయి కదా, అందులో నుంచి చేతులు వచ్చాయి. చేతులు వచ్చి రా 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 అన్నట్టు పిలుపులు వినిపించాయి. అమ్మాయి భయపడి అందరినీ గ్యాదర్ చేసింది. అలా 3 మెంబర్స్ కనిపించారండి మాకు. మేమేం చేసాము, ఎలాగో చేసాము. ఒక్కరిని పట్టుకున్నాము. వాడు పారిపోయినా కానీ వాడు లాస్ట్ కాల్ పట్టేసి మేము పట్టుకున్నాము. అంటే మీ మీద దాడి చేయడం జరిగిందా? దాడి చేయడం జరిగింది. ఒక అమ్మాయికి బొటన వేలు ఇరగొట్టాడు వాడు. ఒక అమ్మాయికి ఇక్కడ అన్నాడు కూడా వస్తామని వాడు చెప్పాడు. పోలీస్కి అప్పచెప్పారు కదా, నెక్స్ట్ టైం కూడా నేను వచ్చి అటాక్ చేస్తానని మళ్ళీ చెప్తున్నాడు వాడు. తన దగ్గర